హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మా తమ్ముడు టీ టైమ్ షాప్ ఓపెన్ చేశారండి. అది చూడ్డానికి వెళ్తుంటే మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా బాబు నేను వస్తాం మమ్మీ అని చెప్పేసి నాతో పాటు వస్తున్నారు. అయితే అక్కడ చూడండి, మా బాబాయ్ ఆటో నడుపుతాడు ఆయన. అయితే హాయ్ మేడం అని చెప్తున్నాడు, వీడియో తీస్తున్నా అని చెప్పి హాయ్ అని చెప్పాను నేను. అయితే మా హస్బెండ్ అంటున్నాడు, కార్ తోలుదురా, ఓకే కూర్చుంటే వస్తావు కదా, ఇప్పుడు తోలు ఖాళీగానే ఉంటావు కదా, రోడ్ అయితే ఖాళీగా ఉంటుంది ఇక్కడ నుండి అని చెప్పేసి ఇచ్చాడనమాట. అయితే కార్లో ఎక్కి కూర్చున్నాను అంతే. ఇక మా చెల్లెలు అయితే ఇంకా భయంతోనే వెళ్ళిపోతుంది. ఇక మా అక్క కారు తోలుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది, రావట్లేదు. మా హస్బెండ్ ఏమో ఏం కాదురా, నేను ఉంటా కదా పక్కల, మీ అక్క ఎక్కడైనా తీసుకెళ్తుంటే నేను అది తిప్పుతుందా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు అనమాట. భయంతోనే ఎక్కాను నేను కూడా, టెన్షన్తో ఎక్కాను. చూడండి, నా ఫేస్లో అయితే భయం కనిపిస్తుంది. మా చెల్లెలు వస్తుంది. మా చెల్లెలు వచ్చేసరికి నేను రేస్ తొక్కాను అనమాట. జుమ్ అన్నది అనేసరికి ఇక అమ్మో నేను ఎక్కను అని చెప్తుంది. అయితే మా హస్బెండ్ నుండి ఎక్కువ ఏం కాదు, కావాలని అన్నది, నువ్వు వస్తున్నావు అని చెప్పేసి ఎక్కువ నేనున్నా కదా పక్కల, టెన్షన్ పడొద్దు అని చెప్పేసి ఎలాగోలా ఎక్కించాను అనమాట. వెళ్తుంటే మా బాబు అంటున్నాడు కదా, మమ్మీ ఎవరికైనా గుద్దేసావు మమ్మీ, అందరం పోతాము అని చెప్పేసి భయపెట్టిస్తున్నాడు. నాకైతే భయం, వాళ్ళు అలా అనేసరికి నాకు భయం అనిపిస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్తుంటే మా హస్బెండ్ అన్నాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వాళ్ళు అలానే అంటారు, నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పాపం ధైర్యం అయితే చాలా చెప్పాడు అనమాట, నాకు సపోర్ట్ఫుల్. టెన్షన్ పడొద్దు అని చెప్పేసి. చూడండి, మా ఊరు రోడ్డుకి నడుపుతున్నా ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు నేర్చుకుంటప్పుడు నడిపానులేండి ఇదే రోడ్డుకి. ఆ వీడియో వేరే వీడియోలో సేవ్ చేస్తాను, నెక్స్ట్ టైం వీడియో పెడతాను. అయితే మా ఊరు రోడ్ అయితే ఖాళీ ఉంటుంది అనమాట, వెహికల్స్ అయితే సరిగ్గా ఉండవు. అందుకోసమని భయం లేకుండా కొంచెం డేర్గా నడిపాను అనమాట నేను. చూడండి, ఖాళీ ఉంది కాబట్టి, లేకపోతే వెహికల్స్ ఎదురుగా వస్తుంటే చాలా టెన్షన్ కదా అసలు. ఆ బైక్ వచ్చేసరికి నాకైతే దడుచుకొని పోయానండి అసలు. చాలా భయం వేసింది. కానీ మా హస్బెండ్ కన్నా నేను మెయిన్ రోడ్ వరకు నడుపుతాను, అవతలైతే నేను నడపనని చెప్పేసి అన్నాను అనమాట. సరే అని తీసుకున్నాడు ఆయన అక్కడి నుండి. ఇక్కడి వరకు అయితే నేనే నడుపుతున్నా. సరే, మా హస్బెండ్ అయితే సర్లే నువ్వైతే టెన్షన్ పడకుండా నడుపు, అక్కడి నుండి నేను నడుపుతా అని చెప్పేసి నేను తీసుకున్నాడు. మా తమ్ముడు వాళ్ళ షాప్ దాకా ఆయనని నడుపుకుంటూ వచ్చాడనమాట. వచ్చేసాం మా తమ్ముడు వాళ్ళ టీ టైంకి. చూడండి, ఇదే టీ టైం. 2 వీక్స్ బ్యాక్ ఓపెన్ చేశాడండి షాపు. ఉన్నంతలో చిన్నగా బాగానే డెకరేట్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం కాబట్టి వానికి బిజినెస్ కొత్త అండి, తెలీదు అసలు, బిజినెస్ ఐడియాస్ లేవు. కానీ మేము కొంచెం ఎంకరేజ్ కూడా చేసాంలేండి, పెడతా అంటే సర్లే పెట్టుకోరా బాగానే ఉంటుంది అని చెప్పేసాం మేము. ఈ చిన్న షాప్ అయితే తీసుకున్నాడు. ఇదైతే మక్తల్లో ఉందండి షాపు, మెయిన్ రోడ్కే ఉంది. పర్లేదు, బాగానే డెకరేట్ చేసుకున్నాడు. మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నాడు ఎలా ఉంది షాపు అని. బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు అయితే ఏం తాగుతారని అడిగింది ఫస్ట్. ఏదో ఒకటి చేసిరా అని అంటే సర్లే జ్యూస్ చేసిస్తా అని చెప్పేసి మస్క్ మిలన్ జ్యూస్ చేసి ఇచ్చిండు. అయితే నాకైతే ఇష్టం లేదు మస్క్ మిలన్, కానీ వాడి కోసం అని తాగాను. కానీ చాలా అంటే చాలా బాగుంది జ్యూస్ అయితే. ఏమేమి కలిపిండో చెప్పరా అంటే సీక్రెట్ చెప్పను నేను అని అంటున్నాడు వాడు. సర్లే ఇంకేం చేద్దాం అని చెప్పేసి ఖాళీగా వెళ్ళి కూర్చున్నాం అనమాట బయట, అది ఇవన్నీ చూద్దాం అని చెప్పేసి చూపిస్తూ కూర్చున్నాను అనమాట. నాకైతే గ్రేస్ బాగా నచ్చిందండి, చాలా బాగుంది కదా గ్రీన్ కలర్లో, నాకైతే బాగా నచ్చింది. మా బాబు హాయ్ చెప్తున్నాడు. మా చెల్లెలకి అయితే టెన్షన్ పోవట్లేదు, ఇంకా ఆ కార్ ధ్యాసలోనే ఉంది. మా తమ్ముడు అయితే లోపల ఉన్నాడు. ఇగో మా బుడ్డోడు, మా చెల్లెల వాళ్ళ బాబాయ్ అయితే హాయ్ ఆంటీస్ అని చెప్తున్నాడు. వాడు చాలా పెద్ద జోకర్ వాడు. చూడండి, మా బాబాయ్ అయితే లోపలికి వెళ్తాడు బయటకు వస్తున్నాడు. చూడండి, మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ నేనైతే బయట కూర్చొని చూస్తున్నాం అనమాట.
మా తమ్ముడు అయితే ఇంకేం కావాలి, చాయ్ తాగుతారా అని అన్నాడు. చాయ్ వద్దురా, ఎందుకురా, ఇప్పుడే జ్యూస్ తాగినాం కదా అని అంటే, లేదు తాగాలి, తినాలని చెప్పేసి చిప్స్ చాయ్ తీసుకొని వచ్చాడనమాట. పాపం ఖాళీ లేదు, ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు, నా పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగించాలనుకున్నాను. కానీ ఆగండి, మా తమ్ముడిని బ్లెస్ చేయరా ప్లీజ్, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఫస్ట్ టైం కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.